కోనేరులో కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడి ఉంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము స్వర్ణగిరికి వచ్చినాం. 2 మంత్స్ నుంచి అనుకుంటున్నాం నేను మా ఫ్రెండ్స్ స్వర్ణగిరికి పోదామని. ఫైనలీ వి రీచ్. ఈ టెంపుల్ని ఈ ఇయర్ మార్చ్ 7 చిన్న జిఆర్ స్వామి గారు ఓపెన్ చేశారు అంట. ప్రధాన ద్వారం ముందే స్వామివారి పాదాలు దర్శనాలు చేయడం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే స్వామివారిని తలుచుకుంటూ ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఈ పాదాల దర్శనం తర్వాత మనకి 108 దాదాపు మెట్లు ఉంటాయి స్వామివారిని చేరడానికి. ఈ టెంపుల్ని మనపల్లి రామారావు గారు ఫ్యామిలీ డెవలప్ చేశారు అంట. ఈ టెంపుల్ డెవలప్ చేయడానికి ఐడియా 2017లో వచ్చిందంట. మోర్ దెన్ 7 years పట్టింది ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ టెంపుల్ వచ్చేసి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బాలాజీ టెంపుల్. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్కి కంటే 20 kilometers ముందే వస్తుంది. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడి ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి 1:30, మళ్ళీ 2:30 నుంచి 9 వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో 1:30 నుంచి 2:30 వరకు స్వామి సేవల కోసం దర్శనాలు ఆపేస్తారు. మొబైల్ ఫోన్స్ పెట్టడానికి కౌంటర్స్ అయితే ఉన్నాయి. పర్ ఫోన్ 5 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇదే హనుమాన్ మండపం, చాలా పెద్దగా ఉంటుంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్ ఉంటుంది. ఇక్కడ మీరు స్వర్ణ దర్శనం, స్పెషల్ దర్శనం, ఇంకా 1000 rupees దర్శనం కూడా చేయొచ్చు. ఈ టెంపుల్లోనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో విష్ణుమూర్తి అలా పడుకున్నట్టు విగ్రహం ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కోనేరు టెంపుల్ అయితే 2 floors ఉంటుంది. ఈ కోనేరుని జలనారాయణ స్వామి సన్నిధి అని అంటారు. ఇక్కడ విష్ణుమూర్తి అలానే పడుకొని ఉంటారు. చాలామంది భక్తులైతే విష్ణుమూర్తిని మొక్కుకొని కోనేరులో కాయిన్స్ అయితే వేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇంకా నాకు సజెషన్ ఇవ్వండి ఎలా చెప్పాలో. కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.